పూరా లోకల్. సూర్యగ్రహణమైనా చంద్రగ్రహణమైనా దేవాలయాలకు మూసివేత సంబంధించి ముందస్తు చెప్తుంటారు. అసలు దేవాలయాలను ఎందుకు మూసివేస్తారు ఈ గ్రహణ సమయంలో? సూర్యుడు చంద్రుడు పంచభూతాలు, మా దేహం కూడా పంచభూతికమైనటువంటి దేహం. కర్మసాక్షి అయినటువంటి ఆ సూర్య చంద్రులకు గ్రహణం పట్టినప్పుడు అది దోషంగా భావించి ఆలయాలన్నీ కూడా మూసివేయడం జరుగుతుంది. ఇది శాస్త్రీయ దృక్పథం. దీని మీద చాలా పెద్ద అంశాలు ఉంటాయి చెప్పేటువంటివి. కాబట్టి అంటే దేవాలయాలు మూయడం, తర్వాత గ్రహణ కాలం లోపల ఆహార పదార్థాలు భుజించకపోవడం, ఎవరైనా ఆధ్యాత్మికవేత్తలు కానీ తర్వాత భగవంతుని విశ్వసించేటువంటి వాళ్ళు దైవికంగా అర్చనాది కార్యక్రమాలు, ఏది జపాలు, తర్వాత స్తోత్ర పారాయణాలు ఇలాంటివి చేయడం అనేటువంటిది. అంటే దీనికి గ్రహణం పట్టేటప్పుడు స్నానం, విడిచేటప్పుడు స్నానం, అది ఆ నియమాలు పాటించేటువంటి వాళ్ళు అందరూ చేయాలని చెప్పట్లేదు. వైదికులు అట్లాంటి వాళ్ళు మాత్రమే చేస్తారు అది. కానీ దీని గురించి పెద్దగా ఆందోళన, భయం అనేటువంటిది పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీల గురించి అపోహలు బాగా ఉన్నాయి. గర్భిణీ స్త్రీలు బయట తిరగొద్దని, అంటే గ్రహణాన్ని ప్రత్యేకంగా చూడొద్దని మేము సూచన చేస్తూ ఉంటాము. ఇంట్లో ఉండి టీవీ చూడొచ్చు, వాళ్ళు మందులు వేసుకోవచ్చు, తర్వాత మెడికేషన్ సంబంధించినటువంటి డాక్టర్ సలహాలు అన్నీ కూడా పాటించవచ్చు. ఇంకా వృద్ధులకు, పసిపిల్లలకు ఈ నియమాలు వర్తించాయండి. వారు ప్రత్యేకంగా వెళ్ళి ఆ గ్రహణాన్ని సైంటిస్టులు, ఖగోళ శాస్త్రవేత్తలు కూడా ఇది ఫిలిం లాంటివి పెట్టుకొని, అద్దాలు లాంటివి పెట్టుకొని చెప్పి చూడాలని చెప్తారు కదా. ప్రత్యక్షంగా డైరెక్ట్గా చూడకూడదని చెప్తాము, అంతే తప్పితే దీన్ని భయపడాలని ఎక్కడ కూడా ఏ శాస్త్రంలో కూడా ఎవరు కూడా చెప్పట్లేదు.